యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూడండి. దేవుని మూలంగా పుట్టినవాడెవడను పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తనని తాను భద్రం చేసుకుంటాడు గనుక దుష్టుడు వానిని ముట్టాడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి సాతానుగాడు వచ్చి వాడిని పాడు చేయలేడు, వాడిని నాశనం చేయలేడు, వాడికి అపజయాన్ని కలగా చేయలేడు. టోటల్గా వాడు ముట్టుకునే అధికారం వాడికి లేదు. చూడండి, దేవుడు మనకు జయమును అనుగ్రహించాలంటే దేవుని మూలకు పుట్టిన బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుని ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే తన్ను తాను భద్రం చేసుకోవాలి. వాస్తవానికి మన గృహాల్లో పెళ్లికి నాడు పెట్టుంటారు కదండి సూటు బూటు. పెళ్ళినాడు అత్తమామలు పెట్టుంటారు ఆ డ్రెస్సు. అబ్బా, షోకేసులో పెట్టి ఎంత భద్రంగా పెడతారో దాన్ని. హల్లెలూయా, అవునా కదా? పెళ్లి రోజు వచ్చినప్పుడు అది ఓపెన్ అవుతుంది, చక్కగా ధరించుకుంటాడు. ఏంటన్నయ్య మురిసిపోతున్నావు అంటే, ఏముందన్నయ్య మా అత్తగారు పెట్టిన డ్రెస్ అన్న. ఏంటన్నా రోజు వేసుకుంటా? అబ్బో, దీన్ని భద్రంగా పెట్టుకుంటున్నానన్నా. ఆమె చూడండి, కొంతమంది బంగారం ఉంటుందే అది డైలీ పెట్టుకోరాళ్ళు. చిన్న చిన్న బన్నీళ్ళు పెట్టుకుని ఎప్పుడన్నా ఫంక్షన్లు చూడాలి. పెళ్లి సీన్ కావచ్చు, ఏ సీన్ కావచ్చు, ఏదో సీన్ కావచ్చు, మొత్తం మీద అబ్బా ముక్కు పెట్టి, ఎవడి మెడకు పెట్టి, చేతులు పెట్టి, అబ్బో నిగనిగ ఆడిపోతారు. కారణం ఏంటంటే ఆ బంగారాన్ని వాళ్ళు భద్రపరుచుకున్నారు. అదే నువ్వు 5 వయసులో అయితే భద్రపరుస్తావా అని వదిలేస్తావు. అదే 10 రూపాయల కాగితం అయితే, అదే 5 రూపాయలు అయితే, అది 200 కాగితం అయితే, అది 100 రూపాయలు అయితే, అది 500 అయితే, అది 1000 రూపాయలు అయితే, వెంటనే ఏం చేస్తామంటే పిల్లలకి 5 పైసలు చేతిలో పెడతాం, కానీ చిన్న పిల్లకి 10 రూపాయలకి అది చేతికి ఇస్తామా? ఇవ్వం. అమ్మో, అది చిరిగిపోద్ది. 500 కాగితం ఇస్తామా? ఇవ్వం, అది చిరిగిపోద్ది. ఇంకా 500 అంటే ఇంకా 500, 1000 అన్నామంటే ఇంకా అది గుండెలే ప్రాణాలు అన్నమాట. అంటే చూడండి, మనం బంగారాన్ని భద్రపరచుకోవచ్చు, డబ్బును భద్రపరచుకోవచ్చు, ఆస్తి పత్రాలని భద్రపరచుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే డబ్బు కాదు, బంగారం కాదు, అన్నిటికంటే విలువైంది మన బాడీయే, మన శరీరమే. చూడండి, పరలోకంలో యేసుక్రీస్తు బంగారం కొరకు దిగి రాలేదు, వెండి కొరకు దిగి రాలేదు, రత్నాల కొరకు దిగి రాలేదు. విలువైన శరీరాన్ని ఆశీర్వదించడానికి, విలువైన శరీరాన్ని కాపాడడానికి, విలువైన శరీరాన్ని కృపలో భద్రపరచడానికి, పరలోకాన్ని ఉండటం భాగ్యం అని ఎంచుకొనక ఆయన భూమికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ శరీరాన్ని కాపాడటానికి. ఆమేన్. అందుకని ప్రభు చెప్తున్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తను భద్రపరుచుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు షుగర్ ఉంది అనుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి, ఎక్కువ ఉన్న సమస్య, తక్కువ ఉన్న సమస్య. బీపీ ఎక్కువ ఉన్న సమస్య, తక్కువ ఉన్న సమస్య. కొంతమందికి హై బీపీ, కొంతమందికి లో బీపీ, కొంతమందికి హై షుగర్, కొంతమంది లో షుగర్. అవునా? ఈయన వెంటనే ఏం చేస్తారు? టైం టు టైం టిఫిన్ ఇన్నింటికి, భోజనం ఇన్నింటికి, సాయంత్రం ఇన్నింటికి. అంటే ఆ షుగర్ వల్ల ఎఫెక్ట్ అవుతుందేమో అని భయపడి భద్రంగా ట్యాబ్లెట్లు కానీ, ఇండక్షన్ కానీ, ఆయుర్వేదాలు కానీ టయానికి ఫుడ్ తింటున్నారా లేదా? అంటే శరీరాన్ని అనారోగ్యంలోంచి కాపాడుకోవడానికి ట్యాబ్లెట్ల ద్వారా, ఆహారం ద్వారా భద్రం చేసుకున్నట్లుగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పరలోకంలో ఉన్న దేవుని ద్వారా మనం అనుభవించాలంటే మన ప్రాణాత్మ శరీరాలు పాపమునికి అప్పగించకుండా దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఆమేన్. మన బైక్లో వెళ్ళేటప్పుడు కొంచెం గాలి దుమ్ము రాగానే వెంటనే మనం కళ్ళజోడు పెట్టుకుంటాం. ఎందుకంటే నలకలు కానీ దుమ్ము కానీ వెళితే కనుక ఆ కన్ను నలుపుకున్నప్పుడు ఎర్రగా అయిపోయి బాధ వచ్చి పడుకున్న నిద్రపడ సాగదు, 2 కళ్ళు ఎర్రగా అయిపోతాయి. అందుకని కళ్ళును కాపాడుకోవడానికి మన కళ్ళుకి చక్క కళ్ళజోడు పెట్టుకుంటున్నాం. అవునా కదా? ప్రభు చెప్తున్నారు, నేను జయమును అనుగ్రహించాలంటే నేను చెప్పే మాట తెలుసా? నీ సర్వ శరీరమును పాపములో పడకుండా దాన్ని భద్రముగా కాపాడుకో. ఆమేన్. ఏం చేయాలండి? భద్రంగా అద్దం ఉన్నది,
అద్దాన్ని ఎక్కడంటే అక్కడ పెడతామా, ఏదో ఒక మూల తగిలిస్తాం, చిన్న పిల్లలకి అందకుండా పెడతాం. పిల్లలకు తెలియదు కాబట్టి దగ్గరికి వెళ్ళి ఎలా అంటే అది పగిలిపోద్ది. మళ్ళీ పగిలితే అది అతుక్కుంటుందా? అతుక్కోదు. ఇంట్లో కప్పులు ఉంటాయి, ఆ కప్పులు చాలా భద్రంగా పెడతాం, ఎందుకంటే పిల్లల చేతులకు పడితే ఆ కింద పడి పగిలిపోతే భద్రంగా పెట్టుకుంటాం. పిల్లలు ఆ గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళము మనం, ఎందుకంటే ఏదైనా అపాయమని భద్రం. ఇన్ని భద్రతలు ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నా కొరకు నీ శరీరాన్ని భద్రం చేసుకోలేవా? నా కొరకు నీ నోరుని పాపంలో పడకుండా కాపాడుకోలేవా? నా కొరకు నీ కళ్ళుని భద్రం చేసుకోలేవా? నా కొరకు నీ చేతులు భద్రం చేసుకోలేవా? నా కొరకు నీ హృదయాన్ని భద్రం చేసుకోలేవా? నా కొరకు నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే శత్రువు చేతికి నిన్ను అప్పగించను, దుష్టుడి నీ దగ్గరికి రానే రాడు, వాడు నిన్ను ముట్టుకోడు. ఆమేన్, హల్లెలూయా. ఒక రోజున డోన్లో, రాయలసీమలో మనకి ఎట్లాగే ప్రార్థనా మందిరం కట్టాం. దాని ముందే తాటాకులతో ఒక చిన్న పాక, అది పాత మందిరం. ఇక్కడ ఆరాధన జరిపించుకుని ఆ పాకలోనే మేము పడుకునేవాళ్ళం. పైన పట్ట ఉండేది, కింద మంచం వేసుకుని పడుకునేవాడు. బెదరేమ్మ మందిరంలో ఆ గది అనమాట, ఆ గదిలో నేను ఉండేవాడిని. ఈ పట్ట మందిరంలోంచి రూమ్లోకి పట్ట ఉన్నది. బరుకు సౌండ్ వచ్చేది. నేనేమనుకునేవాడిని, ఎలకలు అనుకునేవాడిని. పాసుపాము అందులో పిల్లలు పెట్టేసింది, అది గుడ్లు పెట్టేసింది, పిల్లలు తయారైపోయింది. ఒక రోజున శనివారం పూట ఆ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి టవల్ అలా ఆరేస్తున్నానండి. ఏమండి, సాయంకాలం నుంచి 5 ఆ ప్రాంతంలో ఎంత ఉందో దాచుకోం. ఈ కాలు ఎక్కిందండి, ఈ కాలు ఎక్కింది. నాకు ఏంది అబ్బా, ఎంత మెత్తగా ఉంది, ఏందబ్బా, ఏందబ్బా, ఏంటి అలా కింద చూస్తే పామే. ఇక నా ప్రాణం ఎంత పాస్టనైతే మాత్రం, ఎంత దేవుని పెట్టినైతే మాత్రం, ఏమంటే దెబ్బకి నాకు చెవట్లు పట్టేసినాయి. స్నానం చేసి వచ్చేవాడికి చెవట్లు పడతాయా? మొత్తం చెవట్లు పట్టేసినాయి. అది కూడా తొందరగా వెళ్తున్నా. మరి కప్పని మింగిందో ఏం మింగిందో తెలియదు, కానీ మెల్లిగా నా కాలు ఎక్కెళ్ళది. అంత ప్లేస్ ఉంది, అది పోవచ్చు కదా. ఇక నాకు మాట్లాడట్లా, బెదరట్లా, ఏమైందా? ఏమంటే ప్రాణం పైనే పోయింది. అంత లెక్కెళ్ళిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. అమ్మో, అప్పుడు నేను అనుకున్నాను, బాబా దానియేలు గారికి ఇన్ని చెవట్లు పట్టుంటాయి నేను సింహాల పోన్లో. అంత దూరం వెళ్ళిన తర్వాత చిన్న కర్ర తీసుకొచ్చి బ్రదర్ దాన్ని చంపేశాడు. ఆమేన్. అంటే దేవుడు ఎవరు? నిన్ను ఆయన ముట్టనివాడు. అలాగా 3 శనివారాలు 3 పాములు చంపాం. దాని పిల్లలు 3 శనివారాలు. అదేంటో మరి టార్గెట్. శనివారమే దాన్ని అప్పగిస్తామన్నాడు దేవుడు. 3 శనివారాలు చంపిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి, మన ఆత్మీయ తండ్రి యేసన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఆ పాకలు ఇప్పటికే 3 పాములు చంపావన్నా, మరి నాకేం డౌట్ వస్తుంది, మరి ఆ పాక తీయమంటారంటే, ఎందుకు ఉంచుకున్నారు? మందిరం ముందు అడ్డం కొద్ది తీసేయండి అన్నాడు అన్న. ఇంకా ఆడాబీడిగా గోరంట్ల నుంచి వచ్చి విశ్వాసులందరినీ పిలిపిసి ముందు పట్టాయే తీసాం. పట్టాలో పుసం, అంతలా ఉన్న పాము, దాని పుసం ఉందండి. దాన్ని చూడగానే అందరికీ గుండెల్లో రైలు పరిగెత్తినాయి అంతే. చూడండి, అది కానీ ముట్టుకుంటే ఏంది పరిస్థితి? చూడండి, దేవుడు ఎవరంటే, దేవుని బిడ్డలైన మనల్ని భద్రంగా కాపాడుకున్నప్పుడంట దుష్టుడు మనల్ని ముట్టనివాడు. ఆమేన్. నేను అందుకనే బైబిల్ చదివేటప్పుడు దానియేలు అంటాడు, ఇవి తిని, ఈ ద్రాక్షారసం తిని మా శరీరాలు అపవిత్ర పరుచుకోమని తను తాను భద్రంగా. ఇశ్రాయేలు ఎంతో మంది ఉన్నారు, ఎవడు తను భద్రంగా కాపాడుకోలేదు. దానియేలు ఒక్కడే, దానియేలుతో ఉన్న సహోదరులు కూడా తను భద్రం చేసుకున్నారు, ఎందుకంటే నాజీరు చేపట్టారు. ఈ రోజున యేసు రక్తంలో కడగబడ్డవాడు భద్రంగా తను కాపాడుకోవాలి. అర్థమైందా? యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఎప్పుడైతే మనం భద్రంగా కాపాడుకుంటామో దుష్టుడు వాణ్ణి. దానియేలు ఆ మత్తు పానీయాలకి, ఆ పాపంలోకి వెళ్ళలేదు కాబట్టి తను భద్రంగా కాపాడుకున్నాడు. కాబట్టి సింహాలు బోన్లు వేసిన సింహం అతన్ని ముట్టకుండా దేవుడు కాపాడాడు. అవునా? ఈ రోజున డబ్బు జాగ్రత్త చేస్తున్నాం, పిల్లల్ని జాగ్రత్త చేస్తున్నాం, బంగారాన్ని జాగ్రత్త చేస్తున్నాం. వీటన్నిటికంటే విలువైంది నీ బ్రతుకు, నా బ్రతుకు, నీ శరీరం, నా శరీరం.
నీ ఆత్మీయత నా ఆత్మీయత దాన్ని భద్రంగా కాపాడుతూ ఉంటే ప్రభు అంటారు, నీవు నా మూలంగా పుట్టావు, నిన్ను నువ్వు భద్రంగా కాపాడుకుంటున్నావు కాబట్టి నీ జోలికి ఎవ్వరు రాకుండా, ఎవ్వరు నిన్ను ముట్టకుండా నేను నిన్ను కాపాడుతాను, నీకు నేను జయాన్ని అనుగ్రహిస్తాను. కొడదామా చప్పట్లు? మ్యాన్ చెప్పండి. దేవుడు మనతో వచ్చి మనకు జయాన్ని ఇవ్వాలంటే మనమే భద్రం చేసుకోవాలి. ఆమేన్. ఎప్పుడన్నా భార్య ఇంట్లో కొంచెం నేను ఇసుకిచ్చిందనుకో, ఎప్పుడైనా నువ్వు నోరు జారు ఒక మాట అన్నావంటే నీ ఫెయిల్. అర్థమైందా? ఏమైనట్టు? ఫెయిల్ అయిపోయినట్టు. జాగ్రత్త ఉండాలి. ఆమేన్. మన శరీరాన్ని మనం, మన కంటిని మనం, మన నోరుని మనం, మన కాళ్ళను మనం జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. ఇలా భద్రం చేసుకోకుండా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, ప్రభు పాస్టర్ గారు అప్పు ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, గుడ్డు ఉందండి, తెడ్డు ఉందండి, సమస్యలు ఉన్నాయని అన్నావు అనుకో, నేను కూడా ప్రభు ఈ అక్క అన్న చాలా బాధపడుతున్నారు ప్రభు, ఆలకించి ప్రభు. నోరు మూసుకురా, వాడు భద్రంగా ఉంటేనే కదా నేను ప్రార్థన ఆలకించేది అంటాడు. అర్థమైందా? మీరు భద్రంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడో మనకు జయమును. మనం భద్రంగా ఉండకుండా మన జీవితానికి గాలి కుదిలేసి, ఏంటంటే కొన్ని గాలిపటాలు ఉంటాయి చూడండి, కొన్ని గాలిపటాలకి ఆ యజమాని చేతిలో ఉండవు. మా చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళి మొత్తం మీద దారబండోడు తెచ్చుకునేవాడు. అప్పట్లో 5 వయసులో అయితే దారబండి ఇచ్చేవారు. తీసుకొచ్చి ఒక గాలిపటం తయారు చేసుకుని యాసీకాలం దాన్ని పట్టుకుని వదిలితే ఏమని వెళ్ళిపోతూ ఉండేది, పైకి వెళ్ళిపోతూ ఉండేది. మేమంతా భలే సంతోషపడి, నాది పైకి, నాది పైకి, నాది పైకి వెళ్ళి సంతోషపడుతూ ఉండేవాడు. కొంచెం గాలి రాగానే పుట్టుకుని తెగిది అంతేది. ఏ ముళ్ళ కంచెలో పడిందో తెలియదు, ఏ డొంకలో పడిందో తెలియదు, ఏ కాలంలో తెలియదో తెలియదు. అది ఎక్కడ పడినా చిరిగిపోద్ది. అర్థమైందా? అవునా కదా? అందుకనే ప్రభు ఏం చెప్పాడు, నీ జీవితం నీటి బుడగ వంటిది, అంతలో పుష్పించే పుష్పం వంటిది, అంతలో ఆరిపోయేది. కాబట్టి మన జీవితాన్ని మన భద్రంగా కాపాడుకున్నగాక. ఆమేన్.